నిర్గుణ నిష్క్రియో నిత్యం నిర్గుణ నిష్క్రియో నిత్యం నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిర్వికారో నిరాకారో సర్వముక్తైః బంధనా సర్వముక్తైః లభ్యః లభ్యః నిర్గుణో నిష్క్రియో నిత్యం నిర్వికల్పో నిరంజనః. గుణములు లేనిది, ఎట్టి కర్మలు ఎరుగనటువంటిది, నిర్వికారమైనటువంటిది, ఆకారము లేనటువంటిది, అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నముల ద్వారా కూడాను తన యొక్క నిశ్చలత్వము, నిర్మలత్వము, నిస్వార్థత్వం కూడాను ప్రకటింపలేనటువంటిది ఒకటి ఉన్నది. That which has no attributes, that which is actionless, that which is beyond thought, which is formless, which cannot be expressed by any means of selflessness or purity either. There's one aspect that is yet to be investigated. అది ఏ ప్రేమ. That's love. ఈ ప్రేమకే ఆత్మ అని కూడాను ఉపనిషత్తులు పేరు పెట్టినవి. Upanishads call this love as Atma. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వమును నిర్గుణో నిర్వికల్పో నిరాకారో, ఇట్టి గుణము లేనటువంటిది, చర్యలు లేనటువంటిది, నిరాకారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మానవుడు ఏ రీతిగా గుర్తించగలడు? How do you expect the man to know the love which is actionless, which has no attributes, which is formless? ఈ ప్రేమ బుద్ధి యొక్క వ్యాయామం కాదు. Love is not an intellectual exercise. మానసిక మార్గము కాదు. It is not psychological path. స్వప్నం నందరి ప్రతిబింబం కాదు. It's not reflection in the dreaming state. కానీ అన్నిటి ఎందుకుడను ప్రాణ సమానమైనటువంటి యొక్క సత్యము దీని యొక్క స్వభావం. However, its true nature lies in being the fundamental truth, which is life principle in all of the creatures. ప్రేమను గురించి అనేక మంది పెద్దలు, పండితులు, బాలురు, బాలికలు అనేక విధములుగా ప్రచండమైనటువంటి సంకీర్తనలు చేస్తూ, ప్రచండమైనటువంటి యొక్క ఉపన్యాసములు ఇస్తూ వినియోగపరుస్తుంటారు కాలమును. Elders, boys and girls, youngsters sing the glory of love, lecture on the principle of love in an excellent way. అయితే ఈ ప్రేమ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? However, what's the form of love? ఆచరణ రూపమైనటువంటి యొక్క స్వరూపములో ఇది మనకు సాక్షాత్కరిస్తుంది. You will experience it in the field of practice. ప్రేమ దీనిని వర్ణించుటకు కవిత్వము చాలదు. No poetic composition can reflect the spirit of love. భాష లేదు. No language. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది. The principle of love is beyond the comprehension and human narration. ఇట్టి ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను మహనీయులు ప్రపంచంలో చాటుతూ వచ్చారు. Noble souls propagated the principle of love. అయితే
ఈ ప్రేమ స్వరూపం ఎట్టిదంటే ఇది ఏ భగవత్ స్వరూపము అని. The form of love can be said this way. Love is God. ఈ భగవంతుడు అంటే ఏ విధంగా ఉంటుంటాడు? How do you expect God to exist? భగవంతుడు ఎక్కడ ఉంటాడు? Where is God? ఏ రూపంలో దర్శించాలి? What form can ఏ he? మార్గంలో వెతకాలి In what path? అని అనేక విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ అనాది కాలం నుండి కూడాను ఈ దైవత్వం వైపున చాలా సంప్రదింపులు జరుగుతూ వచ్చాయి. Various kinds of inquiries as to where God is, how he looks, what he is. This has been continuous inquiry since olden times. కానీ దైవత్వాన్ని వర్ణించుటకు ఎవరికీ వీలు కాదు. It is impossible to describe the divinity in depth. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నది వేదము. ఇది అవాంగ్మానస గోచరమైనటువంటిది ఈ యొక్క దైవత్వము. Divinity is beyond the human understanding and expression. ప్రేమ స్వరూపం అధికం అనగా ఈ ప్రేమ స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి? How to recognize the basic fact that God is love? జగత్తులో తల్లి ప్రేమిస్తుంది, తండ్రి ప్రేమిస్తాడు, భార్య ప్రేమిస్తుంది, బంధువులు ప్రేమిస్తారు, అనేక రకములైన అనేక ప్రేమలను అందుకుంటుంది ఈ ప్రేమ. We know in this world various forms of love existing among relations. Mother, the father, the wife and the children, friends love you. ఈ విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి ప్రేమ యందు, ఈ విధమైనటువంటి లౌకికమైన ప్రేమ యందు, ఈ విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు ప్రేమను అనేక రూపాన్ని ధరిస్తుంటాయి. We find love expressed in different types in this physical world, in this temporary world. ఈ ప్రేమ యందు స్వార్థము, స్వప్రయోజనము అంతో ఇంతో కూడి ఉంటాయి. In this physical love, you find selfishness and self-interest. కానీ దైవం యొక్క ప్రేమ స్వార్థము, స్వప్రయోజనము లేనటువంటిది. The divine love is absolutely selfless, without any trace of self-interest. దైవం ఏ రీతిగా అందరినీ ప్రేమిస్తున్నాడో As God loves all, ఆ తత్వమునే ప్రతి మానవుడు కూడా ప్రేమించడానికి ప్రయత్నించాలి. we should make every effort to love all. ఎందుకనగా Why? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా నా అంశమే అన్నారు భగవంతుడు. God says, you are all the sparks of the divinity of His own. కనుక నేను ప్రేమించినట్టుగా మీరు కూడా సర్వులను ప్రేమించాలి. As I love you, you need to love all. సర్వులను ఆనందపరచాలి. Make everybody blissful. సర్వ యొక్క ప్రేమను కూడా మీరు అందుకోవాలి. Be recipients of love from all. కానీ అది ఈనాడు ఎక్కడ కూడా జరగటం లేదు. Today that's not happening anywhere. దైవం యొక్క ప్రేమ స్వార్థరహితమైనటువంటిది. Divine love is absolutely selfless. ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమను అందిస్తూ ఉంటాడు భగవంతుడు. God loves without expecting anything in return. కనుక మానవుడు ఇట్టి ప్రేమను అందించాలనుకుంటే మమైవాంశో అనేటువంటి దీన్ని చక్కగా విశ్వసించాలి. In order to develop that spirit of divine love, the human also should develop this attitude that is the spark నా of the యందు ఉన్నది, divine. నీ యందు ఉన్నది దైవాంశమే అనేటువంటి సత్యాన్ని చక్కగా గుర్తించాలి. One has to know the truth. The same God is present in everyone. గుర్తించడమే కాదు, విశ్వసించాలి. Not merely recognizing it. హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు ఈ ప్రేమను అందరికీ పంచడానికి చాలా సులభం అవుతుంది. One has to have the strong faith in this divinity present in everybody and share ఈనాడు thereafter. ఇట్టి పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమతత్వాన్ని జగత్తునకు పంచడం లేదంటే మమైవాంశో అనేటువంటి ఒక మాట పైన చక్కని విశ్వాసం లేదన్నమాట. Today we are not able to share this pure, unsullied, steady love with everybody because we నిజముగా have no faith నిశ్చలమైన that we are the sparks of the నిర్మలమైనటువంటి divine. ఒక విశ్వాసమే ఉండి ఉంటే మీరు ప్రేమించక తప్పదు. In fact, we have got the strong faith, you are bound to love all. ఈ ప్రేమ ఎటువంటిదనగా Love in what form it is? సూచిక యంత్రం వంటిది. It is like compass. Compass. కంప ఇది ఎక్కడ పెట్టినప్పటికీ దీని ముందు ఉత్తర దిశకే ఉంటుంటాది. Compass, wherever you may keep it, is directed towards north. అదే విధముగానే దైవ ప్రేమ అనేటువంటిది ఏ ప్రదేశమునందు, ఏ పరిస్థితులు యందు, ఏ దేశమునందు ఉండినప్పటికీ ఇది దైవం వైపునే మరల్చి ఉంటుంటాడు. Likewise, divine love, if it is existent, wherever it is directed towards God alone. ఈ ప్రేమకు దేశ కాల పాత్రల యొక్క ప్రభావం ఏమాత్రం కూడాను
ప్రవర్తించదు. Love is not affected by time, space and individuals. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే ఇదే దైవత్వమునకు ప్రధానమైనటువంటి చిహ్నము. The true sign of understanding the divinity is a proper understanding of the spirit of love. దైవమునకు ఇట్టి రూపము అట్టి రూపమని ఎవరు నిర్ణయించలేరు. None can decide the definite form to God. ఇది ఒక చిన్న ఉదాహరణము. A small example. ఈనాడు ప్రతి మానవుడు కూడాను సినిమా లోపల అనేక రకమైనటువంటి అనుభూతులు పొందుతుంటాడు. Today everyone has so many experiences in cinema. సినిమాను చూడనటువంటి వ్యక్తి ఈ జగత్తులో లేడని చెప్పవచ్చును. We can say that there are none here who have not watched cinema. అయితే ఈ సినిమా హాల్లో ప్రవేశించినప్పుడు మన కంటెదుట ఒక తెల్లటి స్క్రీన్ ఉంటుంటాయి. When you are in a theater, you find white screen in front of you. కానీ దానిని చూసి మీరు తృప్తి పడరు. You are not satisfied by watching the screen. కొంతసేపు అయినప్పటికీ After some time, ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. cinema starts. ఎదురు మిషన్ నుంచి కూడా ఈ బొమ్మలన్నీ ఆ స్క్రీన్ పైన పడుతుంటాయి. All films are projected on the screen right from the projector. ఈ బొమ్మలన్నీ కూడా వివిధమైనటువంటి యొక్క నాట్యం చేత, వివిధమైనటువంటి యొక్క యాక్షన్ చేత ఈ తెరపైన పడుతూ ఉంటాయి. You find the films of the types of dances, various actions projected on the screen. అయితే ఈ బొమ్మలు పడినప్పుడు ఈ స్క్రీన్ ఎక్కడ ఉంది? When these pictures are projected, where is the screen now? స్క్రీనే లేకపోతే బొమ్మలు మనకు కనిపించినా Without the screen, can you see the picture? చూడడానికి వీలు కాదు. It's not possible to see. అన్ని పిక్చర్స్ కూడా నువ్వు కనిపింపజేసేటువంటి ఆ స్క్రీనే. In fact, it's the very screen on which you see different pictures. అయితే ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ స్క్రీను ఈ బొమ్మల్లో కూడా చేరి ఉంటుండాలి. The screen got itself merged in various pictures projected over there. బొమ్మలు లేనప్పుడు ఉంటుండాలి, బొమ్మల వెనుకనే ఉంటుండాలి, బొమ్మల్లో ఎందుకు కూడా ఉంటుండాలి. The screen existed before, during, after film projection. దీనిని వేదమునందు అంతర్ బహిష్ట సత్సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నాడు. This Veda says that God is present within and around. కనుక ఈ బొమ్మల యందు ఈ ఆత్మ అనేటువంటి యొక్క తెల్లని తెర అంతర్లీనమై ఉంటుండాలి. The white screen of the spirit or Atma is present within ఈ the బొమ్మలన్నిటికీ picture. మూలాధారమైనటువంటి ఈ స్క్రీనే. The screen is the primordial basis స్క్రీనే of it. లేకపోతే బొమ్మలే కనిపించవు. Without the screen, you cannot watch a ఈ picture. బొమ్మల ఎందుకు కూడా ఈ స్క్రీన్ లీనమై ఉంటుండాలి. The screen is there as a part of these pictures. కనుకనే సర్వం విష్ణుమయం జగత్తు అని మరొక పేరు పెట్టారు. Therefore, it is called that whole God, divinity pervades బొమ్మల ఎందుకు everywhere. కూడా ఈ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి. That there is divinity within these pictures. బొమ్మల వెనకన ఈ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి. Behind the pictures also. బొమ్మల you ఎందుకు find కూడా it. ఈ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి. There is divinity in these pictures. దీనికి ఎవరు రూపాన్ని నిర్ణయించగలరు? Who can decide the form? కనుకనే ఈ ఆత్మ అనేటువంటి స్క్రీన్ పైన జగత్తు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుండాలి. On the screen of the spirit Atma, you find the picture of the world, Jagat. ఈ ప్రేమ అనేటువంటి స్క్రీన్ పైన ఈ విశ్వము అనేటువంటి జగత్తు మనకు గోచరమవుతుండాలి. On the screen of love, you find the picture of Vishwam, universe projected. ఈ ప్రేమనే ప్రతి మానవుని ఎందుకును ఆత్మ అనేటువంటి స్వరూపంలో లీనమై ఉంటుండాలి. This love is present in the form of Atma, the spirit, in everyone. నీ ఎందున్నటువంటి ప్రేమకు నీవు ఏ రూపాన్ని నిర్ణయించగలవు? What form can you decide for the love present in you? ఇది వీలు కాదు. It's not possible. కనుకనే తనను తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు తన ఎందున్నటువంటి దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? A person who cannot understand his true nature, how can he understand God? తన మానవతా విలువనే తాను గుర్తించుకోలేనటువంటి వాడు దైవ విలువని ఏ రీతిగా గుర్తించగలడు? When he cannot understand the human values, how does he know the divine value? కనుకనే మొట్టమొదట తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి. So everyone must make effort to know one's own self. ఈ విధమైనటువంటి ఆత్మస్వరూపానికి ఒక్క విధమైనటువంటి యొక్క నామము రూపము లేదు. Atma, the spirit, has no definite name and form. దైవములకు అనేక నామములు అనేక రూపములు. God has so many names and forms. ఏక ప్రభువుకు అనేక నామని మీరే పాడుతూ ఉంటారు. You sing, saying that one God has many names and forms. కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటి తత్వము ఆత్మనే. The fundamental principle is Atma ఆత్మ only. నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది. Atma is pure, it's
It is steady, unsullied, unpolluted. అట్టి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మయండి ఈ జగత్తంతా కూడా సుస్పష్టంగా గోచరమవుతుండాలి. The whole universe is visualized on the screen of this Atma, which is ఈనాడు మనకు విశ్వమంతా గోచరమవుతుండాలంటే దీనికి ఒకటి ఏదో ఒకటి వెనకల ఆధారం ఉంటుండాలి. as you see the entire universe, there must have been the primordial basis behind. ఆ ఆధారమే ఆత్మస్వరూపము. That basis is Atma. ఈ ఆధారం అనేటువంటి ఆత్మనే లేకపోతే విశ్వమే మనకు గోచరించదు. Without this base of Atma, you cannot see the universe. కనుకనే వేదమునందు పశ్చన్నపి చ నపశ్యతి మూఢో అన్నది. ఓ మూఢుడా, ఈ జగత్తునకు దైవత్వం అనేటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి. O fool, for this entire world, there is divinity that's standing as a base. ఈ ఆత్మతత్వమే ప్రతి రూపమునందు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుండాలి. Spirit is present as reflection in every form. కేవలం రిఫ్లెక్షనే కాదు, రియాక్షన్ రీసౌండ్ కూడా ఉంటుండాలి. Not merely reflection, there's a reaction and resound too. ఇట్టి దైవ స్వరూపాన్ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు? Such a divinity, how do you know? కేవలం విశ్వసించు, Have faith in it, అనుసరించు, follow, ఆచరించు, practice, అనుష్ఠించు, and practice it ఆనందాన్ని repeatedly. అనుభవించు. Experience the bliss. ఈ విధమైన తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలంటే చాలా దైవత్వం అని ఎక్కడ ఉంటుండాలని విచారించుకుంటే చాలా విచిత్రంగా తోస్తుంది. If you go in this direction, it appears rather strange to find out where God is. వనములో ఉంటున్నాడు భగవంతుడు, God is within us. భవనములో ఉంటున్నాడు భగవంతుడు, God is in the mansion. మదిలో ఉంటున్నాడు భగవంతుడు, He is present in your ఎదలో mind. ఉంటున్నాడు భగవంతుడు, He is present in the screen. గృహములో ఉంటున్నాడు భగవంతుడు, God is present in పాటలో our ఉన్నాడు భగవంతుడు, మాటలో ఉన్నాడు భగవంతుడు, God is present in our path, in our word. ఆటలో ఉన్నాడు భగవంతుడు, బాటలో ఉన్నాడు భగవంతుడు. God is present in the play and also on the way. సర్వత్రా ఉండినటువంటి భగవంతుని తత్వాన్ని ఏ రీతిగా నీవు నిర్ణయించావు? When the divinity is all pervasive, how can you decide its form? కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మనం విచారించడానికి ప్రయత్నం చేయకండి. Now make an attempt to investigate the divinity. కేవలం విశ్వసించి దాన్ని ఆరాధించి ఆనందాన్ని మీరు అనుభవించండి. Have full faith in the divinity. Worship, adore, and experience. కనుక దైవత్వం అనేటువంటి దానికి చక్కగా గుర్తించడానికి ఒక చిన్న ఉదాహరణము. To realize, experience divinity, a very good example here. తల్లి యొక్క స్వభావము ప్రేమ. The very nature of mother is love. అయితే ఈ ప్రేమకు రూపమేమైనా నీవు చూపగలవా? Can you show the form of love of your mother? ప్రేమకు రూపం లేదు. Love is beyond form. కానీ ప్రేమకు ఆధారమైనటువంటి యొక్క తల్లియే ఈ ప్రేమ స్వరూపము. But your mother who loves is the very embodiment of love. అదే విధంగానే ట్రూత్, లవ్ అనేది దానికి రూపం నువ్వు చూపలేవు. Likewise, you cannot establish definite form. ఆ for తల్లియే this truth and లేకుండా love. నీవెక్కడి వాడు? When there's no mother, where do you exist? నీవు ఈ ప్రేమను ఏ విధంగా అనుభవించేవాడు? How can you experience your motherly love? అనుభవించలేవు. Impossible. అది ఏ విధంగానే Likewise. ఆత్మతత్వం అనేటువంటి వెనుక భాగంలో ఉండటం చేతనే మానవుడు ప్రేమ, ఆత్మ అనేటువంటి దీంతో ప్రతిబింబింపజేస్తున్నాడు. Because of this atmic principle spirit behind standing on the screen, you are able to experience ఈ this love, జగత్తంతా projection ఇప్పుడు of that. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. Everything has got the combination of these three reactions. దీనికి అన్నిటికీ reflecting sound. రియాలిటీ అనేటువంటి ఆత్మ ఒకటే. Atma is its reality. ఆ రియాలిటీని ఈనాడు మర్చిపోతున్నాం మనము. We have forgotten this ultimate పోనీ reality today. రిఫ్లెక్షన్ చూస్తున్నాము, We go by reflection. రియాక్షన్ చూస్తున్నాము, We think of reaction. రీసౌండ్ వింటున్నాము. We listen to the resound. దీంతోనే మనం ఆనందించాలి. And we feel satisfied with that. అయితే ఒక యాక్షన్ ఉంటే కదా రియాక్షన్ వస్తుంది. You can't have reaction without ఒక action. సౌండ్ ఉంటే కదా రీసౌండ్ You వస్తుంది. can't have resound without sound. కనుక ఈ సౌండ్ ఎక్కడో ఉంటుండాది. There lies a sound somewhere. కానీ అది సర్వత్రా ఉండేటువంటిది అయినప్పటికీ మనకు గోచరం కావటం లేదు. Though the sound is everywhere, you don't see or అయితే feel. ఎప్పుడు దీన్ని నీవు చూడగలవు? How do you able to see that? పరిపూర్ణ విశ్వాసంలో మనం పెట్టుకుని When your strong faith, పవిత్రమైన ప్రేమతో, the sacred love, స్వార్థరహితమైన ప్రేమతో the selfless love, దైవాన్ని నీవు చింతిస్తువా తప్పక నీకు సాక్షాత్కరిస్తుంది ఈ ప్రేమతత్వం. with total faith, strong faith, selfless love, you can experience the divinity all over. కానీ భగవంతుడని పేరు పొందుతున్నావు, But you utter the name of God. భగవంతుని చూడాలని ఆశిస్తున్నావు. You want to see God. కానీ విశ్వాసం దృఢమైనదిగా లేకపోవటం చేతనే ఈ సత్యతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. Since you do not have total faith in God, you are not able to experience and కనుక see. ఈ అన్నింటికి నీ మొట్టమొదట నమ్మకం చాలా అవసరము. Faith is most important, essential. నమ్మకమును రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని యందు. Modern people have become blind, having lost the two eyes of faith. నమ్మకమే లేనప్పుడు దేన్ని నీవు అనుభవించగలవు? Without faith, what is that you experience? మొట్టమొదటి నమ్మకం కావాలి. First, faith is అది ఏ essential. పునాది, That is the అది ఏ foundation. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. That is the ఆ సెల్ఫ్ self-confidence. కాన్ఫిడెన్స్ పునాది ఉండినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాళ్ళు నిర్మించవచ్చు.
With this self-confidence as foundation, you can erect a wall of ఈ self-satisfaction. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే వాల్ వేసినప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ అనే రూపు కుదురుతుంది. On the wall of self-satisfaction, you can lay the roof of ఈ self-sacrifice. సెల్ఫ్ సాక్రిఫైస్ అనే రూపు వేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటిది అయి పక్కన నివసిస్తుంది. Or the self-sacrifice roof is laid, there lies the light రూపు లేకుండా ఎవరు self-realization. కూడా ఇంట్లో నివసించదు కదా. Nobody can live without a roof. వాల్ లేకుండా రూపు వేయలేరు కదా. You cannot have the roof without the wall. పునాది లేకుండా వాల్ కట్టరు కదా. Without foundation, how do you కాబట్టి construct the wall? అన్నిటికీ పునాది చాలా అవసరం. అది ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ నమ్మకం అనేటువంటిది ఉండాలి. For all this, self-confidence, the foundation which is most ఎన్ని important. ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use with all this? సౌఖ్యం అనుభవింప చాలని నరులకు People who cannot enjoy ఎంత happiness, ఉండి ఫలం ఏమి తెలుసు? what is the use of acquiring all? ఇది పాపం గుర్తించుకోలేదు. They are not able to understand. నీటి గరుకు కుక్కకి ఎంత పాడినా It's only the dog that licks in spite of the river that flows incessantly. ప్రీతి కలుగబోదు పిసిని గొట్టు. A miser will never be happy in his lifetime. ఠాకుడు మైజర్ మైజర్ మైజర్. There is miserliness. ఈనాడు మానవత్వం అనేది చాలా పిసినారిగా ఉంటున్నారు. Man has become a miser. ఇంకిట్లైనా త్యాగం వారి ఎంత కనిపించదు. There's no fraction of sacrifice. ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ ఆ ప్రేమ యొక్క స్వరూపం ఏమిటో వారికి గుర్తించరు. They pretend as if they have love, but they don't know what it is. మన వైస్ ఛాన్సలర్ చెప్పారు థౌజండ్స్ ఆఫ్ మదర్స్ లవ్ అని. Vice Chancellor said thousands of mothers of love. కానీ ఒక్క మదర్ లవ్ నే గుర్తించుకోలేని వారు 1000 మదర్స్ లవ్ ని ఏ రీతిగా గుర్తించగలరు? The one who cannot understand the love of one mother, how do you expect them to know 1000 mothers' love? కనుక ఒక్క మదర్ యొక్క ప్రేమను మీరు గుర్తించండి. Know the love of one single physical mother. దానికి ప్లస్ 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 చేస్తుంటే 1000 అవుతుంది, lakhs అవుతుంది, millions అవుతుంది. Go on adding to that physical mother's love. It becomes lakhs and millions thereafter. కనుకనే మొట్టమొదటి ఒక్క తల్లి ప్రేమను మీరు గుర్తించండి. First recognize your ఒక mother's తల్లి love. ప్రేమను మీరు అనుభవించండి. Experience that. అది maternal. ఈ నవరాత్రి ఉత్సవంకు మాతృమూర్తి అయినటువంటి యొక్క దివ్యత్వము. This here lies the divinity principle of the goddess during the 9-day holy festival. మాతృదేవి యొక్క ప్రభావం ఏమిటంటే ప్రేమనే ఆమె యొక్క ప్రాణము. The principle of the goddess lies in this love which is the life principle. ఈ ప్రేమ యొక్క ప్రభావమే ఈ జగత్ యొక్క పాండిత్యము. The scholarship in the world is nothing but the effect of this love. ఈ జగత్ యొక్క పాండిత్యమే మానవుని యొక్క హృదయ సంస్కారము. And the scholarship outside is nothing but of the ఈ హృదయ heart. సంస్కారమే జీవితం యొక్క ప్రమాణము. The culture of the heart is the main standard of life. కనుక జీవితం యొక్క సంస్కారాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to understand the culture of our life and recognize and follow. ఏమిటి ఈ కల్చర్? What is this culture? కల్చర్ అనగా మన అభ్యాసములు అనుకుంటున్నాం మనము. Culture we think habits, ఇది అభ్యాసములు కాదు. not habits. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఒక దివ్యమైనటువంటి స్వభావమే. It is a conduct or a behavior that comes out of one's own ఈ heart. ప్రపంచంలో ఎన్ని పదార్థములు ఉన్నవో, Just as the material you have in this ఎన్ని world, విధమైనటువంటి చైతన్య శక్తి ఉన్నదో, there's awareness ఈ outside. చైతన్య శక్తి అంతా కూడా ఒక్క హృదయం నుండే ఉంటున్నది. All the awareness, the power outside is immanent within కానీ you. ప్రమాణములు వేరువేరుగా కనిపించవచ్చు, కానీ They may just vary in their ప్రధానమైనటువంటి application. యొక్క సంస్కారం ఒక్కటే. But the main cultural principle is one. కనుకనే భగవంతుని యొక్క హృదయం లోపల ఒక్క దేహం అనేటువంటిది ఉంటుండాలి. In the divine heart, you find one body. ఈ దేహం యొక్క స్వరూపం ఎట్టిది? What form it is? అది ఏ నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం. That is ancient, attributeless, formless, ever effulgent. దీనికి ఎవరు పేరు పెట్టలేరు. No one can name it. ఎవరు ఆనాడు ఉండినటువంటి వారు కాదు. ఉండి ఉంటే వారు కూడా పేరు పెట్టిండేవాడే. None existed then. Had they been there, they would have named it. భగవంతుని పేరు పెట్టాలంటే భగవంతుని కంటే ముందు పుట్టినటువంటి వారు ఉండాలి కదా. If you want to name God, you should have existed even before ఎవరు God. సృష్టే లేదు. There's no creation. కొన్ని కోట్ల సంవత్సరం అంతా కూడా కేవలము ఒక అంధకారంగానే ఉంటుండాలి. Crores and crores of years back, there was pitch darkness. ఎక్కడ కూడా సూర్య చంద్రాలు కూడా కనిపించడం లేదు. There's no sun or moon. జీవరాశులు అంతకంటే ముఖ్యంగా లేవు. No living creatures. ఏది కూడా మనకు రూపాన్ని కనిపించడం లేదు. We don't find any form. తిరిగి కొన్ని లక్షల వర్షములంతా కూడా సంవత్సరంలంతా కూడా వర్షము కూర్చి 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 అప్పుడు సముద్రాలుగా తయారైపోయింది. Then it rained heavily for lakhs and lakhs of years. That has become ocean. ఆ యొక్క సముద్రాలు తయారైనప్పుడు నదులు కూడా తయారైపోయినాయి. Ocean was the birthplace for the river, some of the అప్పుడే rivers. కొంచెం ఈ జగత్తునందు వెలుగు ప్రారంభమైంది. There started light. ఈ లైట్ ప్రారంభమైనప్పటికే అప్పుడు సూర్య చంద్రాలు కనిపించారు. Then one could see the sun and the moon. కనుకనే ఇది అనేక కోట్ల సంవత్సరం అంతా కూడా జరిగిన తర్వాతనే మానవత్వం అనేటువంటిది ప్రారంభమైంది. Human habitation has come into existence after crores and crores of years of creation.
ఇట్టి దైవత్వాన్ని మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది? How do you expect man to understand divinity? మానవుని ఎందున్నటువంటి యొక్క సమోగుణ తత్వాన్ని మొట్టమొదటి దూరం చేయాలి. One should kill the inertia or the dullness. భగవంతుడికి ఒక్క గుణము కూడా లేదు. There's no trace మీకు whatsoever. అందరికీ తెలుసును. You know this. నీరు చూస్తే చాలా చల్లనేటువంటి నీరు, తెల్లనేటువంటి నీరుగా కనిపిస్తాయి. Water is so white and pure, gold. కానీ ఈ పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి వాటర్ ను రెడ్ బాటిల్ లో పోసినప్పుడు రెడ్ గా కనిపిస్తాయి. In the container, it's red bottle. The pure white water would look ఈ red. ప్యూర్ వాటర్ బ్లాక్ బాటిల్ లో పోసినప్పుడు బ్లాక్ గా కనిపిస్తాయి. The pure water, when you mix it with the black water, it looks black in color. ఈ యొక్క పవిత్రమైనటువంటి పవిత్ర నీరు ఒక విధమైన తెల్లని బాటిల్లో పోసినప్పుడు తెల్లగా కనిపిస్తున్నాయి. In white bottle, it looks white in color. అయితే నీళ్లలో ఉన్నదా ఈ కలరు? Do you find the color there in water? కాదు కాదు. No. ఈ బాటిల్ యొక్క కలర్ వల్లనే ఈ నీరు కూడా ఆ రూపాన్ని ధరిస్తుంటుంది. The water has got the color depending upon the color of the వాటర్ bottle. ఏనాటికి మారటం లేదు. And water is not changing. Water అనగా doesn't change. దైవత్వమైన ఆత్మతత్వం ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటుంటుంది, నిర్మలంగానే ఉంటుండాలి. The atmic principle remains sacred all the time. రజోగుణ pure. సంబంధమైనటువంటి వాడి యొక్క శరీరంలో చేరినప్పుడు ఇది రెడ్ గా కనిపిస్తుంది. When once this steps into the rajas or emotion, it looks red in color. తమోగుణ గుణం కలిగినటువంటి మానవుని యందు ఈ యొక్క పవిత్రమైన ఆత్మ చేరేటప్పటికి నల్లగా కనిపిస్తుంది. Sacred Atma, when it takes the vesture upon itself, the one of the inertia, it looks dark in color. హృదయమైన వారి యొక్క హృదయమునందు చేరినటువంటి ఆత్మ ఇది పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గా కనిపిస్తుంది. In a pious heart, the Atma looks bright and white. కనుక ఈ కలర్లన్నీ కూడాను ఆత్మ యొక్క కలర్ కాదు. These colors have got nothing to do with Atma. ఆత్మ ప్రవేశించినటువంటి వాని యొక్క దేహం యొక్క రంగులు. They are all the colors of the body, the vesture. కనుకనే భగవద్గీత ఎందుకు కూడా చెప్పినటువంటి రీతిగా As said in Bhagavad Gita, 4 రకమైనటువంటి వర్ణములు నేను సృష్టించానన్నాడు. four చాతుర్వర్ణ్యం మయా సృష్టి అన్నాడు. castes I have created. అయితే మనవారు అనుకోవటము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనుకుంటున్నారు. How people think of the caste like Brahmana. ఇది కాదు, Kshatriya, Vaishya, రంగు అనగా Shudra. ఇది కాదు, That's not- వర్ణం అనగా ఇది కాదు. It's not the caste. రష్యన్స్ ఉన్నారు, Russians, వారు రెడ్ గా ఉంటారు. they're red in complexion. బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, British, వాళ్ళు కొంచెం వైట్ గా ఉంటారు. they're white. జపాన్ వాళ్ళు ఉంటుంటారు, Japanese. వాళ్ళు కొంచెం పచ్చగా ఉంటుంటారు. They are yellow. కానీ ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, వాళ్ళు నల్లగా ఉంటారు. Africans, they're dark in ఈ complexion. 4 రంగుల లోపలే మిగిలినటువంటి రంగులన్నీ కూడా మిక్స్ అయిపోతున్నాయి. The remaining colors are present in these 4 colors. కనుకనే ఉన్నటువంటిది చాతుర్వర్ణ్యం మయా సృష్టి అన్నారు. These are the 4 colors of my creation. అందువల్లనే పిల్లలు భోజనం చేసే ముందుగా కూడాను As boys before they dine, భగవంతుని ప్రార్థించి భోజనం ప్రారంభిస్తారు. they pray to God and then start to eat. ఏ విధంగా ప్రార్థిస్తున్నారు? How do they pray? ఈ యొక్క అన్నం యొక్క పేరు చెప్పకుండా Without mentioning the name of బ్రహ్మార్పణం, బ్రహ్మావిత్, బ్రహ్మాగ్నో, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవచేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మార్పణం చేస్తున్నామంటున్నారు. They say they offer to Brahma God. కానీ ఈ బ్రహ్మ లోపల ఉన్నాడు కదా, There's Brahma within. అందువల్లనే తక్షణమే జవాబు వస్తుండాలి. Here comes immediate response. ఏమని వస్తుండాలి? What is the answer? అక్కడి నుంచి నేనే దీన్ని జీర్ణం చేస్తున్నాను, I only digest the food that you partake. నేనే లోపల ఉండి దీన్ని అనేక విధంగా కాపాడుతున్నాను. I only digest. చాతుర్వర్ణ్యం మయా సృష్టి. These are the 4 colors that I created. ఈ 4 రంగులతో కూడినటువంటిది 4 రుచులతో నేను తింటున్నాను. And I partake with on these 4 tastes. ఏమిటి ఈ 4 టేస్ట్? What are these 4 tastes? ఒకటి మింగటము, One swallowing, రెండవది నమలటము, chewing, మూడవది చప్పరించటము, and gulping. నాలుగవది ఒక విధమైనటువంటి యొక్క మెత్తదనం చేసుకోవటము, Making రుచిని it చూసి soft. మింగటము. Making it soft, masticating. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన మహాసమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. అహం వైశ్వానరో భూత్వా, నేనే వైశ్వానర రూపంలో నీలో ఉంటున్నానన్నాడు. I am in the form of Vaishwanara within you. లేకపోతే నీ కడుపులో పోయినటువంటి దాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? Who is digesting the food that you నీ partake? దేహంలో సంచరించేటువంటి రక్తానికి ఎవరు అన్ని విధమైనటువంటి యాక్షన్ చేస్తున్నారు? Who is responsible for the blood ఏ circulation? మిషన్ దీనికి సరైన పని చేస్తుండాలి? How does it work continuously? 24 గంటల సేపు నీ గుండె కొట్టుకోవడానికి ఎవరు దీనికి సరైనటువంటి మిషన్ పెట్టారు? What machine is there that makes your heart pump all అంతా 24 భగవత్ hours? యొక్క సృష్టియే. It's all God's creation. ఇది అన్ని అగమ్య గోచరమైనటువంటిది. You cannot understand ఎవరు the అర్థం man. చేసుకోవడానికి వీలు No కానటువంటిది. can understand. ఇలాంటి సృష్టి అంతా కూడా భగవంతుడు సృష్టించి
This creation is of God, ఈ సృష్టి యందు మానవత్వాన్ని ప్రత్యేకంగా సృష్టించి and human being is special ఈ creation. మానవత్వానికి తగినటువంటి ఒక తెలివితేటను కూడా అందించి Man is endowed with intelligence. ఈ తెలివితేటల లోపల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జ్ఞానాన్ని కూడా నిలుకొల్పి He is also given wisdom. కానీ విజ్డమ్ కాదది. It's not wisdom. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. Vedam calls it Prajnanam Brahma, constant integrated awareness. మార్పు చెందినటువంటిది. It is changeless. ఎట్టి సమయం నందు కూడా ఈ ఏ మాత్రము కూడా తను నిశ్చలంగా ఉండేటువంటిది. At any time it remains అదే steady. కాన్స్టెంట్. That is constant. అది నిర్మలంగా ఏ విధమైనటువంటి మార్పులు చెందకుండా It ఉండేటువంటిది. is unsteady అలాంటి and తెలివిని కూడా changeless. అందించారు. And that is the one thought దీన్నే there. బుద్ధి అన్నారు. This is intellect. ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు At one time Vikramaditya అనేక మంది పండితుల్ని పిలిపించి summoned scholars. ఇక మేధాశక్తి గొప్పదా లేక బుద్ధి గొప్పదా అని విచారణ చేస్తూ వచ్చాడు. He wanted to decide what is great among these two. Is it intelligence అనేక or మంది good? సైంటిస్టులు మహాపండితులు Scientists, ఈ సమావేశంలో ప్రవేశమైపోయి ప్రతి ఒక్కరు కూడాను ఈ మేధాశక్తి గొప్పది కాదు, Scientists and scholars participated in that బుద్ధియే congregation. చాలా గొప్పది అన్నారు. And they said Buddhi is greatest of all. కానీ అంత గొప్పదైనటువంటి బుద్ధిని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు. But no one is able to understand this intellect. మేధాశక్తి అనేటువంటి కేవలము తెలివితేటలతో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది. It is only intelligence that vanishes. అది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. It's not permanent. అది కేవలం ప్రాకృతమైనటువంటి మేధాశక్తి, It's only worldly intelligence. లౌకికమైన మేధాశక్తి. Worldly intelligence. ఈ యొక్క ప్రపంచంలో మనకు గుర్తింపజేసేటువంటి మేధాశక్తి. It's the intelligence that brings కానీ to బుద్ధి అది recognition. కాదు. It's not the true అది intellect. ఎవరికి గుర్తింపడానికి వీలు కాదు. Intellect cannot be బుద్ధి known. అనగా కేవలం నిత్యానిత్య పరిశీలనా శక్తి బుద్ధి అనుకుంటున్నాము. We think that intellect is that which కాదు discriminates the నేను మొన్న transient and the చెప్పాను. permanent. ఈ బుద్ధికి 4 అంశములు ఉంటున్నాయి. Intellect has 4 aspects. ఆ 4 అంశం లోపల మొట్టమొదటి శ్రద్ధ, The first is Shraddha, steadfastness. రెండవది రుతము, Second, Ruta. మూడవది సత్యము, Third, Satya. నాలుగవది యజ్ఞ ఒక విధమైనటువంటి జ్ఞానము, Fourth, Jnana. ఆ తర్వాత యోగము, యోగం తర్వాతనే మహాశక్తి. Yoga, thereafter Mahashakti, supreme power. ఇలాంటి శక్తితో కూడినటువంటిది ఈ యొక్క బుద్ధి. Buddhi has these faculties. ఇన్ని శక్తితో కూడినటువంటి బుద్ధిది ఏ విధంగా తక్కువ అని చెప్పుకోవచ్చు. Having been endowed with all these faculties, how do you consider కానీ ఈ intellect so low? జగత్తునందు అంత సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు కనుక ఏదైనా తప్పు పని చేస్తే నీకు బుద్ధి లేదురా అంటారు. Because we don't know what intellect Buddhi is, we say, you have no చిన్న పనుల Buddhi. కంటే కూడా బుద్ధి పైన ఆధారపడుతున్నారు. But these cheap things, we depend on this intellect. ఏదైనా మంచి కార్యం చేస్తే వీడు బుద్ధిమంతుడురా అంటున్నాడు. And if any good deed is done, we ఆ say, he's పిచ్చి one కార్యాల with good కోసం intellect. బుద్ధిమంతుడైనాడా వీడు? And can you call him దీనికి good one? బుద్ధి అనే పేరు పెట్టడం చాలా సార్థకం కాదు. You cannot credit this intellect for this very simple ఇది thing. బుద్ధియే కాదు, It's no intellect ఇది at all. మేధాశక్తి. It is only your intelligence. అన్నింటికంటే గొప్పదైనటువంటిది ఆత్మస్వరూపంతో ఉండినటువంటిది అదే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. It is Atma which is constant, integrated awareness, the highest కనుక నేను integration. నందు ప్రజ్ఞానం బ్రహ్మ అని నిర్ణయించారు. So Veda decides it as Prajnana అయమాత్మ Brahma. బ్రహ్మ అని నిర్ణయించారు. I am Atma Brahma. సత్వం అసి అని నిర్ణయించారు. It is decided Sattvamasi. అహం బ్రహ్మాస్మి అన్నారు. Aham Brahmasi is next అది నేనే. declaration. I am that. నిజమా? సత్వం అసి అది నేనే. Tattvamasi that thou art. అంత యాది అదే బుద్ధి. That is intellect. కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. Intellect is transcendental beyond all అన్ని senses. ఇంద్రియముల కంటే కూడా బుద్ధి చాలా అతీతమైనటువంటిది. Intellect is beyond the senses. ఈ ప్రాప్తమైనటువంటి బుద్ధి కాదు, It's not ఈ worldly intellect. లౌకికమైన బుద్ధి కాదు, It's not ఈ physical. భౌతికమైన బుద్ధి కాదు. It's not physical or worldly or ఇది secular. నివృత్తి సంబంధించినటువంటి బుద్ధి. The Buddhi is one which is inward. ఇది ప్రవృత్తికి సంబంధించినటువంటి దాంట్లో ప్రవేశపెట్టి ఈ బుద్ధి అనేటువంటి దాన్ని మనం ఉపయోగపెట్టుకొని కాలమును గడుపుతున్నాము. Because intellect is used for outward benefits, we waste our time. అన్నింటికంటే ప్రధానమైనటువంటి ప్రేమతత్వము. Love principle is most important of ఈ all. ప్రేమనే ఆత్మ, This love ఈ is ప్రేమనే Atma. జ్ఞానము, This is wisdom. ఈ ప్రేమనే శాంతి, Love is ఈ peace. ప్రేమనే ధర్మము, Love is ఈ dharma. ప్రేమనే అహింస. Love is ఈ ప్రేమ non-violence. ఎక్కడ ఉన్నదో అక్కడ ఏమాత్రము వైలెన్స్ ఉండదు. Where there is love, there is no violence. ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అశాంతి అనేటువంటి తెలిసడానికి వీలు లేదు. Where there is love, there cannot be restlessness. ఎక్కడ ప్రేమతత్వం ఉంటుందో అక్కడ అసత్యమే చేరదు. Where there is love, there is no untruth or falsehood. మానవుని యొక్క హృదయం ఒక్కటే. Human heart is one. నాట్ డబుల్ సోఫా, Not double sofa. నాట్ మ్యూజికల్ చైర్. Not musical chair. ఆ ప్రేమ ఆ హృదయంలో ఉంటుండగా ఇంక ఏ పిచ్చి పదార్థాలు కూడా అందులో ప్రవేశించవు. When once that love is there in the heart, nothing can step in there.
కనుకనే ప్రేమలోనే సర్వము లీనమైపోతున్నాయి. Everything is contained within this love principle. కనుక అన్నిటికీ నీ ప్రాణ సమానమైనటువంటి ప్రేమతత్వము. Love is life principle. ఇలాంటి ప్రేమ స్వరూపాన్ని మనకి ఈనాడు మర్చిపోయి We have forgotten the form of love. లౌకికమైన ప్రేమను పెంచుకొని We develop worldly love. జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు. And we are ruining our life. ఇదంతా కూడా నువ్వు కేవలము ఒక ప్రాకృతమైన ప్రేమ. This is only worldly love. తల్లి ప్రేమకి ఏమంటున్నారు? వాత్సల్యం అంటున్నారు. We call it affection. That భార్య is ప్రేమకి ఏమంటున్నారు? మోహం అంటున్నారు. and we call it attachment. బంధు ప్రేమకి ఏమంటున్నారు? అనురాగం అంటున్నారు. And it's only kind of friendliness towards పదార్థ relation. ప్రేమని ఇచ్చ అంటున్నారు. Material love, attachment. కానీ ఇది ప్రేమ అని చెప్పడం లేదు. You can't call it love. ఓన్లీ దైవ ప్రేమను మాత్రమే ప్రేమ అంటున్నారు. It's only divine love that's true love in the strict sense of the నువ్వు term. దేనికున్నను ప్రేమ అనేటువంటి పదం ఉపయోగించడం లేదు. You cannot use this word love తల్లి for బిడ్డను others. ప్రేమిస్తుంటే తల్లి యొక్క వాత్సల్యం అంటారు. వాత్సల్యం అనేటువంటిది అక్కడ సార్థకమైనటువంటి పేరు. When mother loves the child, it's vatsalya, affection. బంధువులు ప్రేమిస్తుంటే అబ్బా అతనికి ఎంత అనురాగము అంటారు. When relations love you, say it's attachment. ఒక వస్తువు తాను ప్రేమిస్తుంటే ఎంత అతనికి ఇచ్చ దానిపైన And అంటారు. if you love material objects, it's అక్కడ ఎందుకు ప్రేమ possessiveness. అనేటువంటి పదం ఉపయోగించడం లేదు. You don't use ఈ the word ప్రేమ love. అనేటువంటి పదము ఒక దైవ స్వరూపానికి తప్ప మరొక దానికి ఉపయోగించడానికి అధికారమే లేదు. Love applies to God only, none else. ఈ ప్రేమ అనేటువంటిది రెండు పదముల యొక్క పదమే. Prema, love, is రెండు two అక్షరముల letters. యొక్క పదమే. Only two ఈ letters. రెండు అక్షరములే సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి. Two-letter prema spread all దీనికి over. మరొక చిన్న ఉదాహరణము. Another example. ప్రాచేతస్తులైనటువంటి వాల్మీకి Valmiki, Pracheta, 100 కోట్ల రామాయణ శ్లోకాలు రాశాడు. composed 100 crores of slokas of Ramayana. కానీ ఈ రామాయణం లోపల మానవత్వం సార్థకమవుతుంది. దీన్ని ఎవరు చదువుకుంటారో, ఎవరు అందుకుంటారో, ఎవరు స్మరిస్తారో, ఎవరు జపిస్తారో, ఎవరు ధ్యానం చేస్తారో అట్టి వారికి జన్మరాహిత్యం అవుతుంది అన్నారు. Whomsoever that chants, whomsoever that goes through, whomsoever that follows Ramayana will be liberated. Who is going to think of ఈ it? వార్తను విన్నంత మాత్రాన దేవతలు, రాక్షసులు, మానవులు ముగ్గురు కూడా దైవం బ్రహ్మ దగ్గర ప్రవేశించారు. Having received the message, the deities, the demons and humans joined there. స్వామి, Swami, మాకు ఈ యొక్క శ్లోకముల లోపల ఏదైనా మాకు ఒక భాగం ఇవ్వండి అన్నారు. give us at least some portion of Ramayana, they said. బ్రహ్మ చెప్పాడు, Brahma said, నాయన నాకెవరిపైన భేదం లేదు, నాకు అందరూ సమానులే. all are equal for me. ఇదిగో ఈ 100 కోట్ల యొక్క శ్లోకములంతా కూడాను 3 లోకములకంతా పంచిపెట్టానన్నాడు. I am going to distribute the 100 crores of slokas of Ramayana. అప్పుడు అందరూ చాలా సంతోషించారు. All were very happy. భేదరహితమైనటువంటి వాడు బ్రహ్మ, And వాంఛారహితమైనటువంటి వాడు బ్రహ్మ, గుణరహితమైనటువంటి వాడు బ్రహ్మ అని గుణమును తను వర్ణించుకుంటూ వచ్చారు. they went on praising Brahma because he has no partiality. He doesn't observe any difference. అప్పుడు 3 భాగములు చేసి They divide into 3 parts. 33 కోట్ల 33 crores, 33 లక్షల 33 lakhs, 33,333 అని ముగ్గురికి పంచాడు. 333. That's how they divided. కానీ ఒక్క శ్లోకం మిగిలింది. One sloka remained. 33 కోట్ల 33 లక్షల 33,333 333. ఇది పెట్టి జరిగితే ఒక్క శ్లోకం మిగిలిపోయింది. One sloka remained. ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది వీళ్ళకి How to divide the one విచారణ sloka? చేశారు. ఈ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అని విచారణ చేశారు. And he counted the letters in this ఈ sloka. శ్లోకంలో 32 అక్షరాలతో ఉంటుంది. There are 32 letters there. ఈ 32 లెటర్స్ వచ్చినప్పుడు ఈ 3 లోకములు వారికి ఎట్లా పంచినది? It has to be distributed among 3 words. వీలు కాదే అన్నాడు. Then he said another way. ఒక్క దేవతలకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు. 10 letters are given to God. మానవులకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు. To humans 10. రాక్షసులకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు. Demons 10. 2 అక్షరాలు మిగిలిపోయింది. 2 letters remained దీన్ని ఎట్లా ultimately. ఇచ్చేది? How to divide? అప్పుడు చెప్పాడు, Then he said, నాయన దీని అందరికీ సమానంగా నేను పంచడానికి వీలు కాదు కనుకనే ఈ 2 అక్షరములే రామ, ఈ 2 అక్షరములే కృష్ణ, ఈ 2 అక్షరములే శివ, ఈ 2 అక్షరములే హరి అని పేరు పెట్టేసేసి ఇవన్నీ మీరు పంచుకోండి, నిరంతరము స్మరించుకోండి అన్నారు. he said, it is not possible to divide and distribute these 2 letters. Therefore he said, ఈ 2 these 2 letters must be రామ, shared by all the 3 worlds. ఈ 2 Rama, లెటర్సే Krishna. కృష్ణ, ఈ 2 లెటర్సే హరి, ఈ 2 లెటర్సే హర, 2 లెటర్సే శివ, అన్ని 2 లెటర్స్, ఈ 2 లెటర్సే సాయి, ఈ 2 లెటర్సే బాబా, అన్ని ఆ విధంగా 2 లెటర్స్ గా మారిపోయేటొచ్చాయి. These are the 2 letters of the holy name of our God, Sai, Rama, Krishna, కనుకనే Shiva. అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క తత్వము రెండే. In fact, the primordial principle basis is 2 అదే letter one.
ఆత్మతో కూడినటువంటి ప్రేమ, And that's Atmic ప్రేమతో love. కూడినటువంటి ఆత్మ. And it's Atmic love. ఇది ఒక్కటే ప్రతి హృదయం నందు కూడా పర్మనెంట్ గా ఉండేటువంటిది. It's the one that stays with you permanently. మిగిలినవన్నీ కూడా ఏమాత్రమైన మార్పు చెందేటువంటివి. The rest change. కనుకనే ప్రేమతత్వంతో కూడినటువంటి మానవుడు Human beings భగవంతుని love. ద్వారా విన్నటువంటి యొక్క పదములను మమైవాంశో అన్నాడు, మీరందరూ నా అంశమే అన్నాడు. God said, you are my sparks, my own. దీనిని మనస్ఫూర్తిగా విశ్వసించాలి, We should have total faith in that. హృదయపూర్తిగా నమ్మాలి. We should believe it. నమ్మినందుకు దీన్ని మనం ఫాలో చేయాలి. Having believed, we should follow. దీనినే ప్రేమ అనేటువంటి రూపంలో కూడా వచ్చింది. And this has come in the form of love. ఈ ప్రేమ చేత మనము జగత్తును ప్రకాశింపచేయాలి. In fact, we can shine in this world ఈ with love. ప్రేమ చేతనే జగత్తును శాంతిపరచాలి. This love will pacify the ఈ ప్రేమ whole చేతనే world. విశ్వాన్ని మనము ధర్మంగా మార్చాలి. Dharma can be established in this universe ఈ by ప్రేమ love. చేతనే అహింసగా మనం మార్చాలి. This love can transform in the form of non-violence. అహింస పరమో ధర్మ అన్నాడు బుద్ధుడు. Buddha said non-violence is the supreme అతను principle. 28 సంవత్సరములంతా కూడా దీన్ని విచారణ చేస్తూ వచ్చాడు. He went on investigating this principle of కట్టగడపటి non-violence. 6 సంవత్సరములు తపస్సు చేశాడు. 6 years he did penance. చేసి కట్టగడపటికి ఏమీ గుర్తించుకోలేకపోయాడు. He could not know the అనేక మంది reality. పెద్దలను దర్శించాడు, He visited అనేక elders. బోధనలంతా విన్నాడు, He listened to teaching. కానీ ఏ మాత్రము తనకు అర్థం కాలేదు. But they were not fructified. అప్పుడు తాను యోచన చేశాడు. Then he thought over. దీనికి అన్నిటికీ మూల కారణం సమ్యక్ దృష్టి అన్నాడు. The main cause is said samyak drishti. పవిత్రమైనటువంటి దృష్టి ఒకటి ఉంటే సర్వము పవిత్రంగానే మారిపోతాయన్నాడు. When you have sacred vision, everything becomes sacred. సమ్యక్ దృష్టి అనేటువంటి వచ్చేటప్పటికి సమ్యక్ భావం ఏర్పడిపోయింది. Sacred vision leads to sacred thought, feeling. సమ్యక్ భావం అనేటప్పటికి సమ్యక్ వాక్ కూడా వచ్చేసేసింది. Sacred feeling will lead to sacred thought. సమ్యక్ వాక్ వచ్చేటప్పటికి సమ్యక్ కర్మ కూడా అయిపోయింది. Sacred talk leads to sacred సమ్యక్ కర్మనే action. సమ్యక్ సాధన అన్నాడు. Undertaking sacred action is పవిత్రమైన sacred కర్మనే సర్వసాధనలు ఉందన్నాడు. And this is spiritual sacred సాధన path. అనగా జపం చేయమని ధ్యానం చేయమని కాదు. Spiritual path doesn't mean పవిత్రమైనటువంటి meditation. యొక్క భావంలో మనం పెట్టుకున్నప్పుడు అది ఏ కర్మగా మారుతుంది, ఆ కర్మనే సాధనగా మారుతుంది. When once you have sacred thoughts or the feeling, sentiment behind, కనుకనే the భగవద్గీత action would become sacred. కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. God said you have got right on action but not on the ఈ result. కర్మ ద్వారానే మనకు సరైనటువంటి యొక్క ధర్మం మనం గుర్తించాలి. It's only by righteous action you can ఈ know dharma. కర్మానుబంధినే మనిషిని బంధించినటువంటి కూడా కర్మనే. Human society is bound by action. కనుకనే ఈ కర్మ చేతనే మనం సత్కర్మను మనం ఆచరించాలి. By undertaking good actions you ఆ can know the సత్కర్మలు world. ఎందే సద్భావములంతా ఉంటున్నాయి. In good action there ఈ lies good thoughts. సద్భావం నందే సత్ప్రేమలు కూడా ఉంటున్నాయి. Good thoughts entertain love. ఈ సత్ప్రేమలు ఎందే సదృష్టి కూడా ఉంటుండాలి. And once you have got love, you'll have good కనుకనే vision, సమ్యక్ దృష్టి, good looks, సమ్యక్ భావం, good thoughts, సమ్యక్ కర్మ, good action, సమ్యక్ వాక్కు, good word, సమ్యక్ సాధన, ఈ ఐదింటిని మనం పంచభూతములుగా తీసుకోవాలి. good spiritual pursuits. All these are equal to 5 elements. ప్రతి మానవుని ఎందుకు పంచకోశములు ఉంటున్నాయి. There are 5 sheep. అవి ఈ పంచకోశములు. These are the 5 life sheep. within. మొట్టమొదటి అన్నమయ కోశము. The first one, ఇది see the సమ్యక్ food. దృష్టి. This is ఈ good. అన్నమయ కోశమైనటువంటి దేహాన్ని మనం చూడగలుగుతున్నాము. You see the body. మిగిలిన దాన్ని మనం మనసును చూడలేము. You can't see your mind. రెండవది ప్రాణమయము. Second one of ఈ life. ప్రాణమయం దాన్ని కూడా చూడలేము మనం. You can't see life. అది ఏ మనకు అంతర్భూతమై ఉన్నటువంటిది. That is within. ఆ ప్రాణమే ఈ దేహాన్ని కాపాడుతూ It is వచ్చేటువంటిది. the life that maintains the ఇక body. మూడవది Third. సమ్యక్ కర్మ. Next, good action, samyak karma. అది ఈ యొక్క మనసు యొక్క తత్వం ద్వారా ఈ కర్మలు ఆచరింపజేస్తుంది. It is the mind that prompts good action. ఈ కర్మల వల్ల భావం అభివృద్ధి అవుతుంది. Because of good action, ఈ you have భావం good వల్లే feeling. సమ్యక్ సాధన ఏర్పడుతుంది. Entertaining good feeling is through spiritual path. కనుక మొట్టమొదట అన్నమయ కోసమైన దేహాన్ని సంరక్షించుకుంటూ పోవాలి. Therefore, we have to preserve this body. ఈ అన్నమయ కోసమైన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. Let this body go along the sacred path. శరీర మార్గం కలు ధర్మ సాధకం. ధర్మ మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి. Let this body go along the path of righteousness. కర్మలు ఆచరించాలి. It should take the activity. కేవలం దేహం ఇచ్చాడు కదా అని ఇప్పుడు కేవలం తిని కూర్చుంటుంటే ప్రయోజనం లేదు. And the body is not given merely for eating and కానీ drinking. అనేక మంది లోకం లోపల In this world, ఈ many, దేహాన్ని కూడా అపవిత్రం చేస్తున్నారు. they make this body even unsacred. ఎందు నిమిత్తమై ఈ దేహం ప్రపంచంలో భగవంతుడు అందించాడో దీన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడ్. ఇదే నా మానవుని యొక్క దేహము.
The life job seems to be loading and unloading. తిన్నందుకు దాన్ని జీర్ణమయ్యేటువంటి మార్గం లోపల పవిత్రమైన కర్మలు నీవు ఆచరించాలి. Having eaten in order to digest and assimilate, you should take to కర్మాచరణ activity. నిమిత్తమై నీ దేహాన్ని పుష్టిగా నీవు భావించుకోవాలి. The body will become strong if you act. ఈ చిన్న అన్నాన్ని నీకు ఒక కర్మ లోపల ప్రవేశపెట్టాలి. All the food partaken must be utilized in our ఫుడ్ action. ఎలాంటిదో హెడ్ అలాంటిది. As is the food, so is the head. హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటిది. As is the head, so is God. నీ ఫుడ్ ను సక్రమమైన రీతిగా నీవు పుచ్చుకోవాలి. Take proper food. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. The pious, sattvic. సాత్వికమైన కర్మలు ఆచరించాలి. Under the సాత్వికమైన pious సంఘంలో మనం చేరాలి. The pious activity. సాత్వికమైన సాధనలు మనము పూనాలి. And entertain pious ఎవరు spiritual ఏ path. విధమైన పరిస్థితిలో ఉండినప్పటికీ 10 మందిలో నీవు ప్రవేశించు. You may be in any position, join the సాధ్యమైన వరకు neighborhood. నీ సమాజానికి నువ్వు మేలు చేయడానికి పూనుకో. To the extent possible, render service to the సత్కర్మ society. ఆచరించు. Practice it. సదాచారంలో మునుగు. Be in good deeds. సత్చింతన చేయి. Think well. సత్కర్మలు దేహం ద్వారా, And good activity with the body. సదాచారం హృదయం ద్వారా, And good thoughts with the సత్చింతన heart. నోటి ద్వారా. And you can also అది speak well. త్రికరణ శుద్ధి. హృదయము, చేయి, నోరు ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రికరణ శుద్ధి అన్నారు. And therefore this unification, the harmony హృదయము, of వాక్కు, చేయి మూడింటి కూడా ఏకత్వం కావాలి. the action and the feeling and the thought must go together. The thought, దీని word and నిమిత్తమై deed. మానవత్వాన్ని మనం అవతరించాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We have to know the secret behind our life. ఏ పనైనా చేయి, You may do anything. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని భావించు. Let all actions ఇవన్నీ be కూడా offered to భగవంతుని God. కర్మలే. They are all divine. భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగడానికి వీలు కాదు. Without God's will, nothing can కదలదు నీరు happen. సంకల్పం లేనిది గడ్డిపోతుంది. Without God's will, even a grass blade can ఏ never పని wear కూడా or కలగడానికి move. వీలు కాదు. Is అది impossible. నన్ను అనగనేలా, అది నీది అనగనేలా. Why do you identify yourself ఇతేరగాది like బ్రహ్మ పర్యంతము నీవే. this? Right from Ant to అది Brahman. ఎరుంగరు, You don't know that. మరి గనంగరు, You can't see. ముదిమి జందరు, భూమిని కొందరు, వివేకమును వర్తించదని కాదు విర్రవీగెదురు కాని చివరికే గతి ప్రాప్తించును. You don't understand the principle, the divinity pervades right from an Ant to Brahman. You don't కనుక understand it. ఇవన్నీ You కూడా are egoistic మానవత్వానికి because scholarship. వచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్. These are all God's gifts. ఇది భగవంతుడి గిఫ్ట్స్ ని మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం. We are misusing God's gifts. ఇది చాలా పాపం. It's the worst of the పాపం sin. అనగా వేరు పరదేశము లేదు. Sin is not in a foreign తాను land. చేయు పనులు తగిలియుండు. Sin is attached to your action. పుణ్యమనగా వేరు పరదేశము లేదు. Merit is not in a తాను foreign చేయు పనులు country. తగిలియుండు. It's attached to your action. అంతా మన యాక్షన్ లోనే చేరి ఉంటుంది. Everything is subject మనం to మంచి activity. చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. Good action will give you good results. Bad actions lead to bad కనుక results. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ బుద్ధిని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మనసును, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రాణమును సద్వినియోగంలో మనం ప్రవేశపెట్టాలి. Therefore the body, the mind and intellect, God's gifts must be properly used. కనుక నీ సాధన 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 Spiritual ఏమిటి person. సాధన? Sadhana. సేవనే సాధన. Service is sadhana. సొసైటీ సేవ, సమాజ సేవని మనం పూనుకోవాలి. Serve your society. 10 మందికి మనం బ్రదర్స్ అయినటువంటి సిస్టర్స్ అయినటువంటి వారికంతా సేవ చేయాలి. You should serve your brothers and sisters. ఈ విధమైన సేవలో మీరు పాల్గొన్నప్పుడే When you participate మీ in జన్మ service సార్థకమవుతుంది. activity, you'll be ఏ liberated. సాధనలు చేయడానికి మీకు చేత కాకపోయినప్పటికీ సేవ చేయండి. It's not possible to do any sadhana. ఎవరికి నీవు సేవ చేస్తున్నా ఇది భగవత్ సేవగా నీవు భావించుకో. Consider every కానీ service ఈనాడు as service to దురదృష్టవశాత్తు God. ఎక్కడ పోయినప్పటికీ ఏ సేవ చేసినా ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎంత వస్తుంది. Any service ఈ today, ధనాశ వీర్యం చాలా పెరిగిపోయినది. service today counted in terms of income. ధనమెచ్చిన profit. మదమెచ్చును, If you have money, you'll be good. మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును. Ego will lead to vices. ధనముడిగిన మదముడుగును, When once money is gone, మదముడిగిన దుర్గుణము మానునివేమా. the ego is gone, thereafter vices also. మనం ధనము పెరిగే కొద్దీ కూడా దుర్గుణాలు కూడా పెరిగిపోతున్నాయి. If you have more and more of money, you'll have that ఎన్ని quality. వాంఛలు మనం పెరిగే కొద్దీ కూడా అంత దుఃఖములు కూడా పెరిగిపోతున్నాయి. More of desires will make you కానీ suffer. మానవుడు అర్థం చేసుకోవటం లేదు. That we don't understand. నేను నేను కోరికలు కోరుకుంటున్నాను అనుకుంటున్నాడు. You think I desire. కోరికలు ఎంత పెరుగుతాయో దుఃఖం కూడా అంత పెరిగిపోతుంది. The desire and the grief are directly సమస్త proportional. కోరికలు కూడా దుఃఖం నుంచి పుట్టినటువంటివే. And all the desires have ఈ come out of grief. కోరికలన్నిటికీ నీ గర్భస్థానం దుఃఖమే. And it's the misery, the center for the desire. కనుక ఆ దుఃఖం నుంచి పుట్టినటువంటి దుఃఖం ఇస్తుంది కానీ ఆనందాన్ని ఇస్తుందా? And therefore the desire, product of misery, will make you grief ఇవ్వడానికి stricken. వీలు కాదు. It's not possible. ఉన్నదాంతో తృప్తిపడు. Be satisfied. ఎంతవరకు అంత నీవు సంతృప్తిగా ఉంటుంది. Have contentment. ఆనందాన్ని నువ్వు అనుభవించు, 10 మందికి పంచు. Experience joy and bliss and share with others. లేకపోతే భగవంతుడే నీకు అందిస్తాడు. Or else God will grant అంతటి you. భక్తి నీలో ఉంటుంది, తానే నీకు వచ్చి అనేక అనవసరమైనటువంటి యొక్క బాధ్యతలంతా నీకు కల్పిస్తాడు. And if you have got the devotion, you will confer the
bliss and joy నీ యొక్క needed. భక్తి ప్రపత్తులు తానే కల్పిస్తాడు. And He'll grant you the bliss and sincerity. హనుమంతుడిని లంకకు పోమని చెప్పాడు రాముడు. Rama asked Hanuman to go to Lanka. ఈ హనుమంతుడి దగ్గరికి వచ్చాడు జాంబవంతుడు, మిగతా సుగ్రీవులు వీళ్ళందరూ వచ్చేసేసి, ఏమిటి హనుమంతుడా, నీవు కోతివి, నీవు ఏమాత్రం తెలివి లేకుండా ఉంటున్నావు, రాముడు చెప్పిన తక్షణమే నీవు లంకకు పోవడానికి నువ్వు అనుకుని ఒప్పుకున్నావు. Sugriva, Jambavan, others came to Hanuman and said, "You are just a monkey. How have you accepted this ఇంతకన్నా assignment? సముద్రాన్ని నీవు ఏ రీతిగా దాటగలవు? How can you jump, cross over the ocean?" ఒక్క తూరి అతను నవ్వుకుంటూ చెప్పాడు హనుమంతుడు. Smilingly, Hanuman said, పిచ్చివాడా, "Madcap, భగవంతుడు చెప్పాడంటే ఆ చెప్పిన శక్తిని కూడా తానే ఇస్తాడు. when God commanded me, He'll give the skill and ఆ శక్తియే తానివ్వకుండా నేను ఏ విధంగా పోగలను? If He doesn't grant me capacity, how ఆజ్ఞ can ఇచ్చాడు కనుక I do ఆజ్ఞకు it? తగినట్టు శక్తి కూడా తానే ఇస్తాడు. As He commands, He'll give me the skill to do it. తప్పక నేను వెళుతున్నానన్నాడు. I'm going anyway." ఒక్క తూరి ఎగిరాడు, రామా అని ఎగిరాడు. He jumped at once saying, "Rama." ఆ రామనామం యొక్క మహత్వమే అతను లంక నువ్వు చేరిపోయాడు. The greatness of Rama's name lies భగవంతుడు ఏదైనా there. ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అయ్యో నేను ఇంత పెద్ద పని నేను చేయగలనా అని సందేహానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. He never doubted whether he would be able to accomplish or not, having been ఆజ్ఞ commanded by Rama. ఇచ్చేటవాడు దానికి తగిన శక్తిని కూడా అందిస్తాడు. When once God commands, He'll give the skill and capacity. ఆ నమ్మకం నీలో లేకపోవడం చేత నీవు వెనుకంజ వేస్తున్నావు. Since you don't have that faith, you doubt. నిజంగా చెప్పినట్టుగా నీవు చేసి చూడు, Act according to command. తప్పక దాని విజయాన్ని నీవు సాధించగలవు. Bound to be successful. ఏమాత్రం కూడా అనుమానానికి అవకాశం ఇవ్వద్దు. Never doubt any time. ఈనాడు సైన్స్ పెరిగిపోతూ ఉంటుండాలి. You find the science is ఈ increasing. సైన్స్ ఎంత పెరిగిపోతుంటుందో With the advancement of మానవునికి science, డౌట్స్ కూడా అంత పెరిగిపోతున్నాయి. doubts are also increasing ఈ day by day. మేధావులకు అందరికీ జనరల్ నాలెడ్జ్ జీరో. All intelligent people don't have general knowledge. వాళ్ళకి ఏమాత్రం కూడా నమ్మకం అనేటువంటిది ఉండదు. They have no faith at all. వాళ్ళు అన్ని కూడా అనుమానాలతో ఈ యొక్క పరిశోధన చేస్తున్నారు. They go on కానీ ఈ doubting. పరిశోధనలన్నీ కూడా అనుమానంలోనే They మునిగిపోతున్నాయి. experiment with doubt. మంచిదాన్ని వారు నమ్మరు. They don't believe any good thing. కనుకనే ఈ తెలివితేటలు అభివృద్ధి అయ్యే కొలది కూడాను నమ్మకం క్షీణించిపోతుంది. Therefore, if you are more and more intelligent, you will start doubting. కనుక నేను అప్పుడప్పుడు పిల్లలు చెప్తుంటాను, లెట్స్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని. Less luggage, more comfort, make travel a pleasure. మీకు కోరికలు తగ్గించుకోండి. Reduce your desire. ఎంత కోరికలు తగ్గించుకుంటే అంత హాయిగా మీరు జీవించవచ్చు. If you lessen your desire, you ఎంత can live కోరికలు a happy తగ్గించుకుంటే life. అంత జ్ఞాపశక్తి కూడా మీలో పెరుగుతుంది. And your memory power will ఎంత also కోరికలు increase. మీరు తగ్గించుకుంటే అంత తెలివితేటలు కూడా పెరుగుతాయి. You'll be more intelligent if you have less of desire. కనుకనే మనం తెలివితేటలుగా మంచి బుద్ధివంతులుగా సరైన విజయాన్ని సాధించాలనుకుంటే కోరికలు కొంచెం తగ్గించుకోవాలి. If you want to be an intellectual, intelligent, to be successful, cut short your desire. కేవలం మేధాశక్తి కావాలని మీరు ఆశించకండి. Not merely ఉన్న intellect. మేధస్సును సద్వినియోగం చేసుకోండి చాలు. Make proper use of the intellect given. అప్పుడే మీకు సముద్రమైనటువంటి యొక్క ఆనందాన్ని Then కలిగించేది. you will attain the blissful state. కనుకనే అసంతృప్తో దిజోనస్సహ అని అసంతృప్తి మాత్రం పొందకూడదు. A discontented man will be losing ఎప్పుడూ both. తృప్తిగానే ఉంటుండాలి. Lead the life in contentment. అందుకోసం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, Bhagavan tells us, వేర్ ఇస్ హ్యాపీనెస్ అంటే where is happiness? హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్. Happiness is union with God. నీవు దైవంతో చేర్చు, నీకు హ్యాపీ కూడా లభిస్తుంది. Join the company of God, then you will be happy. భగవంతుడు ఆనంద స్వరూపుడే. God is bliss. ఎలాంటి ఆనందము? What bliss? నిత్యానందం, Eternal. పరమ సుఖదం, Supreme కేవలం happiness. జ్ఞానముక్త్యం, Wisdom. ద్వంద్వాతీతం, సర్వసదృశం, తత్వమస్యాదిలక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం. ఇంటి ఆనందం భగవంతుని దగ్గర ఉన్నప్పుడు ఎందుకు నీవు వేర్చాలి? The divine bliss is non-dual. It is eternal. It is pure. It is unsullied. It is ఇంటి immortal. ఆనందమైనది భగవంతుని దూరం చేసుకోవటం ఎంత దురదృష్టము. It's most unfortunate if you are cut off from this చిక్కిన blissful సారిని state of God. ఒక్కలేక చక్క చేసుకోండి. Have this preserve, maintain grace పోయే conferred by టిక్కటి God. పట్టేసి ఈ పాద సేవయండి. Then once you lose this opportunity, you will not get it back. భక్తిని ఇచ్చి ముక్తిలో వచ్చి ముక్తి చేస్తున్నండి. God, Bhagavan, Baba grants you devotion and give నేర్చుకోండి, the ఈ liberation. బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మ. And see that you do all that is told to you, ఇతరుల commanded. మాటలు ఇంపుగా మీ కొంపతీయకండి. And don't ruin yourself by listening ఎవరి to మాటలు others. మీరు నమ్మకండి. Don't believe anybody. మీ హృదయానికి సంబంధించిన కాన్షియన్స్ మీరు నమ్మండి. Follow your conscience. ఈ కాన్షియన్స్ మీరు నమ్మినప్పుడే తప్పక మీరు కాన్షియస్నెస్ లో ప్రవేశిస్తారు. And once you go by your own conscience, you will attain consciousness. ఈ కాన్షియస్నెస్ లోపల ఆ కాన్షియస్నెస్ తీసుకుపోతుంది. Your conscience will take you to the state of consciousness. కనుక మొట్టమొదటి కాన్షియన్స్ మీరు నమ్మండి. So follow your అది conscience. ఆత్మసాక్షి అని. That is witness. ఆత్మను నమ్మినటువంటి వానికి ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా ఏ విధమైన కొరత కలగదు. If you follow your conscience, there will be no dearth or shortage. కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని Develop self-confidence.
దైవాన్ని మీరు ఆరాధన చేసి worship God, దైవత్వమే మీరు పొంది consider yourself ఈ divine, జగత్తుకంతా కూడా ఒక ఆదర్శాన్ని నిరూపించండి. and be ideal to the rest of the world. అది మీ చదువులో ఉన్నటువంటి నిజమైన సారము. That is the essence of all your చదువు study. చదువు చదువు చావంగనేటికి After all, by studying again and again, చావు we లేని have to చదువు die. చదవవలెను. We should study as to be immortal. ఎంత చదువు చదివి In spite of our ఏ knowledge, నీతి ఉన్నను we may be anywhere. దీనుని గుణము మానలేడు. A mean fellow will never change. తరచి చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. After all this learning will lead you to argumentation, but అవును, not without knowledge. ఆర్గనైజేషన్ లో పోతున్నారు. It's only argumentation. ఇదంతా కేవలం కాలం వ్యర్థము. It's all waste of time. ఇది కేవలం తెలివితేటల యొక్క ప్రభావము. It's only effect of intelligence. అజ్ఞానం యొక్క సింహము. It's a sign of ignorance. ఇలాంటి వాదనలో మీరు ప్రవేశించకండి. Never argue with ఈ anybody. వాదన ఏం చేస్తుంది? వాదే వద్దితే వైరం, వైరాన్ని పెంచిపోతుంది. Arguments lead to rivalry, enmity. ఎనిమిటీని పెంచుతుంది. It develops మనకి enmity. ఈనాడు కావాల్సినటువంటి డివినిటీ, Not enmity, divinity is necessary ఈనాడు మనకు today. కావాల్సినటువంటి ప్యూరిటీ, Purity is necessary today. ఈనాడు మనకు కావాల్సినటువంటి ఆనందం. What we need is bliss. ఒక్క ఏకత్వాన్ని పొందాలి. We want this unity. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ మూడింటిని మనం సాధించాలి. We should achieve these three: purity, unity, and divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ 7 దినముల నుంచి కూడాను The last 7 days, యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి. yajna is going on. ఈ యజ్ఞం దేనికోసం చేస్తున్నాము? Why is it conducted? లోకక్షేమం కోసమని. It's for the welfare of the world. భగవంతుని యొక్క నామము సర్వత్రా వ్యాపించిపోవాలి. God's name should spread everywhere. ఈ గాలి ఎక్కడ పోతుండాలి? ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుండాలి. We find the wind all ఒక over the చిన్న world. ఉదాహరణ మీరు చూడండి. A small example. ఢిల్లీలో ఏదో ఒక రేడియో స్టేషన్ లోపల ఒక పాట పాడుతున్నాడు. There's a radio station there in Delhi, and కానీ his program ఢిల్లీ was ఎంత దూరం broadcast. ఉంటుండాలి? Is it far off? కానీ అవంతా కూడా శబ్ద తరంగం లోపల ఇక్కడంతా వచ్చేస్తున్నాయి. But the Delhi broadcast, you receive it here by sound మనం vibration. రేడియో ఢిల్లీ స్టేషన్ పెట్టిందంటే తక్షణం అక్కడ వినిపిస్తుంది. The moment you tune to the Delhi station, you'll listen to the music. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? Where from you receive it. ఈ విద్యుత్ తరంగముల ద్వారా వచ్చింది. That's all electric waves. ప్రపంచమంతా కూడా విద్యుత్ తరంగంలే. All over your world you find electric ప్రపంచమంతా waves. కూడా అయస్కాంత తరంగంలే. You find magnetic waves. ప్రపంచమంతా కూడా మ్యాగ్నెట్ తరంగంలే. You find magnetic waves all over the world. ప్రపంచమంతా కూడా విద్యుత్ తరంగంలే. You find electric waves. ఈ ప్రపంచమంతా కూడా సోలార్ తరంగంలే. And you saw solar waves all over the world. కనుక ఇదంతా కూడా మనం చేసినటువంటి మంత్రం యొక్క ప్రభావం అంతా ప్రపంచమంతా వ్యాపించిపోతాయి. And the effects of mantra will spread all over the world. ఈ దుశ్శబ్దములంతా అణిగిపోతాయి. And all bad ఈ sounds will be సుశబ్దములంతా కూడా subdued. పోషించబడతాయి. And good sounds will spread ఈ everywhere. గాలిలో సుశబ్దం చేయటం వల్ల పీల్చుకునే గాలిలో కూడా పవిత్రమైన భావాలు ఏర్పోతాయి. As mantra, the sound gets into the air that you breathe in, you will develop more and more. ఎందుకనగా లోపల కూడా మనకు ఒక మంత్రం ఉంటుండాలి. Because there's mantra within us. ఆ మంత్రం రెండు చేరేటప్పటికి ఏకత్వం అయిపోతుంది. The external mantra and inner mantra join together. దేహము యొక్క యంత్రము, And body's yantra machine. హృదయము తంత్రము, హృదయం తంత్రము, Hridaya is tantra technique. శ్వాసనే మంత్రము. The breath is mantra. సోహం సోహం అదే మంత్రం. Breathing process is mantra. నేనే అది, నేనే అది, నేనే అది అనగా ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. Breathing process mantra that declares that I am God, I am God. ఇంతకంటే మంత్రం ఏం కావాలి మనకి? No other mantra needed beyond ఇంతకంటే this. మంత్రం మరొకటి లేదు లోకంలో. There's no other mantra beyond this. ముందున్నటువంటి మంత్రములు అన్ని కూడా దీని యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే. All the remaining mantras are reaction, reflection, the ఇదే sound of this రియల్ basic మంత్రం. mantra. ఇదే రియల్ మంత్రం. Is the real mantra. అది ఏ దైవత్వం యొక్క స్వభావం. That is the అహం divinity. బ్రహ్మాస్మి అన్నారు. Aham Brahmasmi. కనుక ఈ పవిత్రమైనటువంటి మంత్రాన్ని మీరు స్మరించుకుంటూ పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ పవిత్రమైన ఆదర్శాన్ని అందించి లోక శాంతిని మీరు చేకూర్చండి. Therefore, chant the sacred mantras, lead your life full of mantras, lead an ideal life, and pray for the peace మీరు in this సమాజం world. అనేటువంటి యొక్క పెద్ద రైలు పెట్టె లోపల In this society, which is a big train, యూత్ అనేటువంటి వాడు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు. youth are long journey passengers. దీర్ఘ ప్రయాణము, లాంగ్ జర్నీ. Long journey. మిగిలినటువంటి వారంతా కూడా పక్క స్టేషన్ లో దిగిపోతుంటారు. The rest of the people, passengers, get down in the next station. కానీ యూత్ అనేటువంటి వారు పూర్తి ప్రయాణం సరుపుతారు. Youth, they travel long distance. పూర్తి ప్రయాణం సరిపోవచ్చినటువంటి యూత్ అంతా కూడా ప్రపంచంలో ప్రవేశించి అన్ని వైపుల కూడా శాంతిని మీరు అభివృద్ధి పరచాలి. So youth who have got a long way to go, pray for the peace in this world. ప్రతి మానవునికి జీవిత్వం దాన్ని చక్కగా బోధించాలి. Teach the principle of divinity to everybody. దైవ భావాన్ని ఎత్తి కఠిన హృదయంలో కూడా నాటాలి. Install divine feelings in the strong-hearted people. ఆ భగవత్ నామం అనేటువంటి బీజం ప్రతి హృదయంలో కూడా మీరు నాటుకోవాలి. Let the holy name of God, the seed be అప్పుడే sown in every heart. ప్రపంచమంతా ఇప్పుడు స్వర్గంగా మారిపోతుంది. The whole world would become a paradise.
ఈ స్వర్గం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? Where do you get the heaven? స్వర్గం కూడా మన యందే ఉంటుందా? Heaven is within you. మన యందున్నటువంటి స్వర్గం అదే ఆనందమే స్వర్గము. Heaven within you is తన bliss. సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటారు. Your happiness is the very heaven, your grief is the hell. కానీ మీరందరూ కూడా సంతోషంగా ఈ సేవలో ప్రవేశించి Be happy and serve everybody. అతి శీఘ్ర కాలంలో కూడా దేశం యొక్క సుశాంతిని మీరు సంరక్షించాలి. Very soon, establish the progress advance. ఈ యొక్క భారతదేశమే నా దేశమని మీరు భావించకండి. Don't consider Bharat as your అన్ని country. దేశముల వారు కూడా మనవారే. Everybody of మన all సోదరులు nations belong to you. నివసించేటువంటి ప్రదేశములే. After all, they belong to different ఆల్ places. ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. All are brothers and sisters. అన్ని దేశములు కూడా సుక్షేమంగా ఉండాలి. And all countries be happy. ఆ విధంగా మీరు విశాల భావాన్ని పెంచుకోండి. We should have broad మీ feelings. భావం సముద్రం అంత విశాలంగా మారాలి. Let your feelings be so broad and vast ఏదో like నాకు ocean. చిన్న హృదయమని నీవు సంకుచితంగా పోవద్దు. Never narrow down your thoughts and sentiments. విశాలమైనటువంటి సముద్రంగా నీవు విశ్వసించి Let be so vast as ocean. ఈ ప్రపంచమంతా కూడా శాంతి సుఖాన్ని పొందాలి. Let the whole world be prosperous. అందరూ దైవనామాన్ని స్మరించాలి. Let everybody chant అందరూ God's name. దైవత్వాన్ని వరించాలి. Let them attain దివ్యత్వాన్ని divinity. పొందాలి And it అనే reach divinity. సంకల్పాలు మీరు అభివృద్ధి పరచుకోండి. We should have such truthful thoughts always. ఈ విధంగా ఉండినప్పుడు When we live like that, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి తప్పక త్వరలోనే మీరు చూడగలరు, వినగలరు, ఆనందించగలరు. that maxim, that dictum, loka samasta sukhino bhavantu, will be realized. అందరూ సుఖంగా ఉంటారు. Let everybody be happy. అందరూ ఆనందంగా ఉంటారు. Let everybody be ఎవరికి blissful. ఏ కష్టములు కూడా ఉంటుండవు. No one will suffer. అలాంటి పరిస్థితిని అమృతమయమైనటువంటి ఒక తత్వాన్ని మీరు అందించుకుంటూ రావాలి. Pass on, share these immortal principles with దీన్ని everybody. పురస్కరించుకుని ఉపనిషత్తులు పున్మంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. ఓ అమృతపుత్రుడా, అమృతపుత్రుడా అని ఉచ్చరించింది. Upanishads address you as the sons of immortality. నీవు ఎంత అమృతపుత్రుడవు. You are Amrutaputra. అమృతపుత్రుడైనటువంటి వాడు నీవు అమృతపుత్రుడుగా ఎందుకు మారాలి? You are Amrutaputra, son of immortality, not ఆ పేరు Amrutaputra పేరు also. సార్థకతను మనం నిలబెట్టుకోవాలి. And we should uphold and lead our life befitting our name. ప్రాచీన మహర్షులందరూ కూడాను, సాధకులందరూ కూడాను వారి వారి సార్థక నామాన్ని వారు పాటించుకుంటూ వచ్చారు. Ancient sages and saints conducted themselves befitting their name. ఒకనొక సమయంలో త్యాగరాజుకు Tyagaraja at one time. భోజరాజు పంపించాడు. Bhojaraja sent gifts. అనేక రకమైనటువంటి యొక్క పరికరములంతా పంపించాడు. He sent- పిండి పదార్థాలు కూడా పంపించాడు. He sent many eatables and gifts. తాను చూసుకున్నాడు. He saw them. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు. Then he said, "Oh mind, tell me, is it the ధనం wealth చాలా that you- ముఖ్యమా, ఈశ్వర సన్నిధి చాలా ముఖ్యమా? is it money or proximity that's important? నాకు అక్కర్లేదు. I don't want money. నాకు ఈశ్వర ధనమైనటువంటి నాకు ఉండాలి. In fact, proximity ఈ to రాముడే నా God ధనము. is essential. This is the wealth. అతని యొక్క పాదసేవనే నా నిధి. Service to God is నాకు my wealth." అక్కర్లేదు, తీసుకుని పోమన్నాడు. There he wanted the gift to be అప్పుడు ఆయన returned. చెప్పారు, అయ్యా పేరుకు తగినటువంటి త్యాగం కూడా నీలో ఉంటుందన్నారు. Tyagaraja, you are acting befitting your అతను name. త్యాగరాజు. Sacrifice. త్యాగరాజుకు తగినటువంటి పేరుకు తగినటువంటి త్యాగమే అతను పూనాడు. Tyagaraja, the one of Tyaga, నిజంగా ఆ sacrifice. సామాన్యం తీసుకుంటే భోగరాజు అయిపోయిండు. In fact, if he receives gift, ఈ he is భోగరాజు Bhogaraja. అనుకుంటాడు, రోగరాజు అయిపోయిండు. It is Bhogaraja, the one of నాకు ఈ prosperity. రోగం He will become అక్కర్లేదు, ఈ Rogaraja, the భోగం one of అక్కర్లేదు, diseases. త్యాగమే నా యొక్క జీవితం అన్నాడు. It's not Roga, the disease, it's Tyaga, the sacrifice. కనుక మనమందరూ కూడాను ఒక త్యాగ జీవిలో మనము జీవితాన్ని గడపాలి. So we should lead the life of sacrifice. అప్పుడే అదే మనకు భోగము, That is Bhoga, the way. అదే మనకు స్వర్గము. That is the way. త్యాగం heaven. కంటే మించినటువంటి మరొకటి ఉండదా? There is no heaven beyond కనుక sacrifice. త్యాగ జీవులైపోయి ధనాశను ఎక్కువగా పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు మీరు కర్మలు ఆచరించి ఉద్యోగాలు చేసి విదేశాలకు పోయి అనేక రకమైనటువంటి యొక్క దీనిగా మీరు సేవలు చేయాలి. Don't have this excessive desire for money. Do activity with full of sacrifice. Do your job. ఈ జాబులు చేసుకుంటూ మీరు శాంతంగా జీవించండి. Lead a peaceful life. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 ప్రేమ ముదిత మనసే కహో రామ 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 నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ
परम शांति सुख निदान प्रिय राम नाम, परम शांति सुख निदान प्रिय राम नाम, निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम, राम 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 राम